Hi everyone, welcome to Impact Academy. So today let us look at Andhra Pradesh current affairs. Okay. సో అప్కమింగ్ ఎగ్జామ్స్ అన్నిటికి కూడా ఇవి హెల్ప్ అవుతాయి. సో త్వరలోనే గ్రూప్ 1 కూడా అరౌండ్ 150 నుండి ఇప్పుడు 180 అంటున్నారు. 180 పోస్ట్స్ గ్రూప్ 1 ఒక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది త్వరలో. అది కాకుండా ఇన్జనరల్గా ఇప్పుడు ఇమీడియట్ గా మన దగ్గర ఏపీలో ఉన్నవి హైకోర్టు కండక్ట్ చేయబోయే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ యొక్క జూనియర్ అసిస్టెంట్ ఓకే ఎక్సెట్రా ఫీల్డ్ అసిస్టెంట్ ఈ ఎగ్జామ్ ఒకటి. అది కాకుండా డైరెక్ట్ ఏపీ హైకోర్టులో అరౌండ్ 245 పోస్ట్స్ ఆఫ్ నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది. సో ఈ ఎగ్జామ్స్ అన్నిటికి ఇన్ గా కూడా ఈ కరెంట్ అఫైర్స్ అనేది మనకు సరిపోతుంది. ఓకే. సో ఆంధ్ర సీఎం నాయుడు అంటే చంద్రబాబు నాయుడు రివ్యూస్ ఏరోస్పేస్ డిఫెన్స్ పాలసీ 4.0 అండ్ సెట్స్ 1 lakh crore ఇన్వెస్ట్మెంట్ టార్గెట్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ టార్గెట్ అడిగే అవకాశం ఎక్కువ ఉందండి. ఓకే. సో బేసిక్గా ఈ మధ్యన చాలా పాలసీస్ వచ్చాయి. అయితే 2025 to 2030 ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మొన్న వచ్చినవన్నీ కూడా 2029 వరకు ఉండేది నాకు తెలిసి. ఓకే. సో 2025 నుండి 2024 to 2029 అలాగ ఉండేది ఎక్కువ. సో దిస్ ఈస్ 2025 to 2030. సో ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రివ్యూడ్ ఎట్ సెక్రటేరియట్ ఇదంతా పక్కన పెడితే ద టార్గెట్ ఆఫ్ రేంజింగ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్ రేంజింగ్ ఫ్రమ్ 50,000 crore to 1 lakh crore ఇన్ ద నెక్స్ట్ 5 years. సో మేజర్ ఏంటంటే 1 lakh crore అనేది మైండ్ లో పెట్టుకోవాలి. నెక్స్ట్ 5 years లో ద టార్గెట్ ఆఫ్ దిస్ పాలసీ ఇస్ టు అట్రాక్ట్ 1 lakh crore టు డెవలప్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ ఇన్ స్టేట్, న్యూ ఇండస్ట్రీస్ టు బి క్రియేటెడ్ త్రూ క్లస్టర్ బేస్డ్ డెవలప్మెంట్ అక్రాస్ స్టేట్. సో ఇవన్నీ జనరలైజ్ అయినప్పటికీ కూడా ఇలాంటి ఓ పాలసీ ఉందని చెప్పి దానికి ఉన్నటువంటి టార్గెట్ మేజర్ గా అండ్ దట్ టైం పీరియడ్ ఆఫ్ ద పాలసీ అనేది మేజర్ గా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత జాహ్నవి దంగేటి ఫ్రమ్ పాలకొల్లు ఇన్ వెస్ట్ గోదావరి ఓకే ఆంధ్రప్రదేశ్ ఈజ్ సెట్ టు ట్రావెల్ టు స్పేస్ ఇన్ 2029 after she was selected as the astronaut candidate for the prestigious Titan Space Astronaut class of 2025. సో ఇక్కడ ఈ టైటాన్ స్పేస్ ఆస్ట్రోనాట్ క్లాస్ ఆఫ్ 2025 లో ఈ ఆస్ట్రోనాట్ కింద వెళ్ళబోయేది జాహ్నవి దంగేటి. సో ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి, జాహ్నవి దంగేటి, అండ్ షీఈస్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్. ట్రై టు రిమెంబర్ దట్ ఆల్సో. ఓకే. అండ్ ఇట్ ఈస్ షెడ్యూల్ ఫర్ 2029. అది కూడా అడిగే అవకాశం ఉంది. ఎప్పుడు అంటే 2029. సో తోతాపురి మ్యాంగో గ్రోవర్స్ ఇన్ క్రైసిస్ యాజ్ ప్రైస్ డ్రాప్స్ టు 4 per kg. మరి ఇది ఎక్కడ దొరుకుతున్నాయో 4 per kg చూడాలి. ఇక్కడ బయట అంతా కూడా ఆల్మోస్ట్ కేజీ ఇస్ 100 rupees. Anyway, this Totapuri mangoes flooding the market in the recent weeks prices have plummeted to alarming 4 per kg. Okay. So sparking concern among farmers who are struggling. So primarily used for juice and pulp. Totapuri mangoes are grown extensively in Chitturu, Nooziveedu, East and West Godavari and Uttarandhra. So ఇది గుర్తుపెట్టుకోవాలండి, the region where it is grown. Okay. సో మనకి ఈస్ట్ అంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ ప్రామినెంట్ గా ఎక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఉలవపాడు అంటే అది అరౌండ్ నియర్ విజయవాడ, ఉలవపాడు, న్యూజివీడు. ఓకే. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఏ ఏరియాలో ఎటువంటి మ్యాంగోస్ గ్రో అవుతాయి అనేది రఫ్ ఐడియా ఉండాలి, ఇట్స్ రిక్వైర్డ్. సో ఈ పర్టికులర్ తోతాపూరి ఈ మధ్యన న్యూస్ లో ఉందండి, టూ మచ్ ప్రొడక్షన్ అవడం వల్ల ప్రైస్ అనేది ₹4 per kg వరకు పడిపోయింది. సో అది పెరిగేది చిత్తూరు, న్యూజివీడు, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, ఉత్తరాంధ్ర ఎక్సెట్రా ఎక్సెట్రా. సో చిత్తూరు గ్రోన్ మ్యాంగోస్ typically reach 14 bricks after processing, making them more suitable for pulp quality. సో ఈ బ్రిక్స్ అంటే ఆ పల్ప్ క్వాలిటీని ఆ బ్రిక్స్ లో చూస్తారు. సో ఈ తోతాపురిలో కొంచెం 14 అనేది ఎక్కువ ఉంటుంది, మేకింగ్ ద పల్ప్ లెస్ స్వీట్ ఆఫ్ ఇది. హౌఎవర్ తోతాపురి మ్యాంగోస్ ఫ్రమ్ అదర్ రీజన్స్ పీక్ అట్ జస్ట్ 10 bricks. సో విత్ ఇన్ ద తోతాపురి ఈ చిత్తూరులో ఉన్నట్లయితే 14 bricks ఉంటుందండి, మిగతా చోట్ల ఉన్నది 10 ఉంటుంది. సో అందులో అంత స్వీట్ ఉండదు, పెద్ద క్వాలిటీ ఉండదు, అందుకే ప్రైస్ కూడా కొంచెం తక్కువ ఉంది బాగా. సో ఎనీవే రిమెంబర్ దట్ విశాఖపట్నం సెట్స్ వరల్డ్ రికార్డ్ ఆన్ ఇంటర్నేషనల్ యోగా డే. సో 3.02 lakh people perform yoga along 28 kilometer beach stretch. PM నరేంద్ర మోడీ లీడ్స్ హిస్టారిక్ ఈవెంట్. సో నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా అటెండ్ అయ్యారు. తర్వాత 3.02 lakh ఓకే 3.02 lakh people పర్ఫామ్ చేశారు. న్యూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా ఒకటి స్థాపించబడింది. దానికి ముందు ప్రీవియస్ రికార్డ్ వాజ్ ఇన్ సూరత్, గుజరాత్. సో అది కూడా రఫ్ గా గుర్తుపెట్టుకోండి. ఓకే. సో మాక్సిమం లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ పర్ఫార్మింగ్ యోగా గిన్నిస్ రికార్డ్ మొన్నటి వరకు సూరత్, గుజరాత్ ఉండేది. దాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మన వైజాగ్ లో జరిగిన ఈవెంట్ కి 3.02 lakh
3.02 lakh పీపుల్ పర్ఫామ్ చేయడం వల్ల మనం అది బ్రేక్ చేస్తాం. సో ఇక్కడ 3.02 అడిగే అవకాశం ఉంటుంది. ఎక్కడ జరిగింది? విశాఖపట్నంలో జరిగింది. మళ్ళీ ఎవరు చీఫ్ గెస్ట్? నరేంద్ర మోడీ. ఈ పాయింట్స్ అన్ని కూడా అడిగే అవకాశం ఉంటుంది. అండ్ 22,000 ట్రైబల్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ప్రీవియస్లీ సెట్ రికార్డ్. సో ఆంధ్రాలో ప్రీవియస్లీ ఈ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లో 22,000 ట్రైబల్ స్టూడెంట్స్ కూడా లార్జెస్ట్ సింక్రనైజ్డ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు ఆల్రెడీ చేశారు. ఓకే, సో ఫస్ట్ మనకు ఆంధ్రాలో ఆల్రెడీ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లో చేశారు. తర్వాత గుజరాత్ లో ఇన్ జనరల్ గా ఓవరాల్ నెంబర్ ఆఫ్ పీపుల్ 1,47,000 అది వేరు. ఆ తర్వాత రీసెంట్లీ వి హావ్ బ్రోకెన్ ద రికార్డ్ 3,26,000. సో టీటీడీ అఫీషియల్ ఫ్లాగ్స్ ఆఫ్ ఫ్రీ ఆర్టీసీ బస్ సర్వీస్ ఫర్ డివోటీస్ ఇన్ తిరుమల. సో ద తిరుమల తిరుపతి దేవస్థానం ఎడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిహెచ్ వెంకయ్య చౌదరి. సో ఇది కూడా అడిగే అవకాశం ఉంటుందండి. టీటీడీ చైర్మన్, టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇలాంటి అంటే ఈ చిన్న చిన్న ఎగ్జామ్స్ లో ఇవి కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో అపాయింట్మెంట్స్ ఇవన్నీ కూడా. సో టీటీడీ చైర్మన్ కూడా బివిఆర్ నాయుడు. ఓకే, చూసాం కదా ఈ మధ్యన ఆయన జాయిన్ అయ్యారు. ఈజ్ ఐ థింక్ చైర్మన్ ఆఫ్ TV5 అనుకుంటా. సో అవన్నీ కూడా చూసుకోండి. అండ్ సో బేసిక్ గా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ఫ్రీ బస్ సర్వీస్ ఫర్ డివోటీస్ ఇన్ తిరుమల. సో కీప్ దట్ పాయింట్. ఇన్ జనరల్ గా కూడా మనకి ఫ్రీ బస్ సర్వీస్ ఫర్ విమెన్ అనేది వన్ ఆఫ్ ద సూపర్ 6 లో కూడా మనకి ఆంధ్రప్రదేశ్ స్కీమ్స్ లో ఉంది. సో సూపర్ 6 కూడా అందరికి ఐడియా ఉందనుకుంటా కదా, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, తల్లికి వందనం ఈ మధ్యన తల్లికి వందనం లాంచ్ అయింది కాబట్టి అది కూడా ఒకసారి చూసుకుందాం. సో ఎక్కడ లాంచ్ చేశారు, ఎంత అమౌంట్, ఎంత మందికి, అవన్నీ కూడా ఇలాంటి ఫార్మాట్ లో అడుగుతూ ఉంటారు. తర్వాత జస్ట్ ఈ రోజు ఎక్కడ న్యూస్ లో చూసాను, అన్ఎంప్లాయ్మెంట్ అదేదైతే ఉందో నిరుద్యోగ భృతి, అది సంథింగ్ కొన్ని రోజులు ఇస్తాం ఏదో సంథింగ్ ఏదో న్యూస్ ఉంది. సో స్పెసిఫిక్ గా పలానా చోట లాంచ్ అయినప్పుడు ఆ అమౌంట్ అది కూడా ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ వరకు గుర్తుపెట్టుకుంటే అది అలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. మళ్ళీ దీపం స్కీము, ఎల్పిజి, అవన్నీ అది 3 స్కీమ్స్ అయ్యాయి కదా ఒకటి. సో మిగతా 6 కూడా చూద్దాం. ఓకే, అన్నదాత సుఖీభవ ఇలాంటివన్నీ కూడా అవి ఇంకొంచెం డెప్త్ లో చూడాలి. స్కీమ్స్ అనేవి ఏమైనా ఎంత అమౌంట్, ఎంత అలొకేషన్, అవన్నీ కూడా బడ్జెట్ లో ఉన్నాయి క్లియర్ గా. ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి చూసి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో టీటీడీ అర్జెస్ సెంటర్ టు రీనేమ్ తిరుపతి ఎయిర్పోర్ట్ ఆఫ్టర్ లార్డ్ శ్రీ వెంకటేశ్వర. సో TTD Trust Board held an emergency meeting, okay, and resolved and urged the Union government to rename Tirupati Airport as Sri Venkateswara Airport. So Tirupati Airport ni Sri Venkateswara Airport kinda rename చేయమని ఒక ప్రపోజల్ పెట్టారు. TTD చైర్మన్ ఇస్ బిఆర్ నాయుడు. ఓకే, ఇందాక BVR అన్నాను కదా, బిఆర్ నాయుడు, సారీ. సో చైర్మన్ బిఆర్ నాయుడు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈజ్ వెంకయ్య చౌదరి. ఓకే, సో ఏవియేషన్ మినిస్టర్ కూడా కె రామ్మోహన్ నాయుడు గారు. ఓకే, సో ఆ మేజర్ మినిస్టర్స్, సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్ మినిస్టర్స్ కూడా 1-2 అడిగే అవకాశం ఉంటుందండి. ఓకే, ఎస్పెషల్లీ ఈ షార్ట్ ఫార్మాట్ ఎగ్జామ్స్ లో 1-లైనర్ క్వశ్చన్స్ అడిగినప్పుడు అలాంటి కూడా అడుగుతూ ఉంటారు. సో బోర్డ్ ఆల్సో రిజాల్వ్ టు కన్స్ట్రక్ట్ న్యూ లార్డ్ వెంకటేశ్వర టెంపుల్, okay, in an extent of 47 acres in Bengaluru once Karnataka government allocates suitable land for the purpose. Okay, so Bengaluru లో 47 acres లో కూడా ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది. And there is a proposal to launch 100 electric buses at Tirumala with the support of Union government was also cleared. So 100 electric buses పెట్టి డివోటీస్ కి ఫ్రీ బస్ సర్వీస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో గ్రీన్ హైడ్రోజన్ అనేది ఇన్ జనరల్ గానే మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అవన్నీ కూడా చూసాం కదా. 5 MMT 5 మిలియన్ మెట్రిక్ టన్స్ ఇస్ ద టార్గెట్ బై 2030. సైట్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది, SIGHT, స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్. సో గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ కి వాటికి సబ్సిడీస్ కానీ రీఎంబర్స్మెంట్స్ ఇలాంటివి కొన్ని ఇస్తారు, అంటే టు ప్రమోట్ గ్రీన్ హైడ్రోజన్. So Prime Minister Shri Narendra Modi laid foundation stone and inaugurated development works worth over rupees 2 lakh crore in Visakhapatnam. So ఇది ఆంధ్రాలో కాబట్టి ఇంకా మోర్ ఇంపార్టెంట్. సో విశాఖపట్నంలో 2 lakh crore worth development works for this hydrogen project. So about green hydrogen project in Andhra Pradesh, it's an ambitious initiative led by NTPC Green Energy Limited and the New and Renewable Energy Development Corporation of Andhra Pradesh. సో ఈ పాయింట్ అవుట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో ఈ గ్రీన్ హైడ్రోజన్ ఎవరు చేస్తున్నారంటే
ఒకటి ఎన్ఆర్ఈడి క్యాప్, దట్ ఈస్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో రెన్యూబుల్ ఎనర్జీకి ఇది ఒక కార్పొరేషన్ ఉందని ఐడియా ఉండాలి. తర్వాత ఎన్టీపీసీ, ఓకే, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ కి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, దానికి ఉన్నటువంటి గ్రీన్ ఎనర్జీ వింగ్ ఏదైతే ఉందో వీళ్ళిద్దరూ కలిసి ఈ ఇనిషియేటివ్ తీసుకున్నారు. అండ్ ఫౌండేషన్ వాజ్ లేడ్ బై ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ ఎట్ పుడిమడక ఇన్ విశాఖపట్నం. ఈ ప్లేస్ కూడా గుర్తుపెట్టుకోండి. విశాఖపట్నంలో అండ్ నియర్ టు విశాఖపట్నంలో పుడిమడకలో ఈ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది పెట్టడం జరిగింది. ద ప్రాజెక్ట్ ఎయిమ్స్ టు ప్రొడ్యూస్ 1500 tons per day. సో ఇన్ జనరల్ గా గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఓవరాల్ గా ఉన్న టార్గెట్ 5 MMT. ఈ పర్టికులర్ 5 million metric tons అంటే దిస్ ఈస్ టన్స్ పర్ డే. ఓకే, ఇట్ ఎయిమ్స్ టు ప్రొడ్యూస్ 1500 tons per day of green hydrogen and 7500 tons per day of green hydrogen derivatives such as green methanol, green urea and sustainable aviation fuel. So this project is expected to bring an investment of around 1.85 lakh crore and create significant employment. Project will contribute substantially in achieving India's non-fossil energy capacity target of 500 gigawatts by 2030. So this is also very important. Mana target to 500 gigawatts by 2030 from non-fossil. సో నాన్ ఫాసిల్ అంటే సోలార్, విండ్, న్యూక్లియర్ అన్ని కూడా కలిపి నాన్ ఫాసిల్ వస్తాయి. సో ఈ 500 gigawatts ఆల్రెడీ మనం 209 క్రాస్ చేసాం. మన బడ్జెట్ లో ఎక్కడో 209 అనేసి, సో ఆల్మోస్ట్ 50% అనేది మనం అచీవ్ చేసాం. తర్వాత 2070కి వీఆర్ ఎయిమింగ్ టు అచీవ్ నెట్ జీరో. అది కూడా వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఫ్రీక్వెంట్లీ అడుగుతూ ఉంటారు అది కూడా. సో సైబర్ వ్యాలర్ 2024 అవేర్నెస్ ప్రోగ్రామ్. So recently Cyber Valor Awareness Program launched in Guntur. సో ఈ సైబర్ వేలర్ అనేది ఎక్కడ లాంచ్ అయింది అంటే గుంటూరులో లాంచ్ అయింది బై ద పోలీస్ డిపార్ట్మెంట్. ద పర్పస్ ఈస్ టు ఎడ్యుకేట్ ద పబ్లిక్ ఆన్ హౌ టు ప్రివెంట్ సైబర్ ఫ్రాడ్ అండ్ ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ఆన్లైన్ స్కామ్స్. ఓకే, సో సైబర్ ఫ్రాడ్స్ అవి ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఈ టు ఎడ్యుకేట్ ద పబ్లిక్ అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్. ఓకే, ఎక్సెట్రా ఇవన్నీ జనరలైజ్ గా చూడొచ్చు. టోల్ ఫ్రీ నెంబర్లు అవి గుర్తుపెట్టుకోవడం కష్టం. ఇట్ ఇంక్లూడ్స్ సైబర్ సెక్యూరిటీ ఫెయిర్ ఎక్సెట్రా, షార్ట్ ఫిల్మ్, ఇవన్నీ కూడా జనరలైజ్డ్ గా ఇవన్నీ కూడా కామన్ సెన్స్ తో చెప్పొచ్చు. బట్ గుంటూరు అనేది గుర్తుపెట్టుకోండి, ఎక్కడ లాంచ్ చేశారు, ఎవరు లాంచ్ చేశారు అనేది కూడా మనకి మోర్ ఇంపార్టెంట్. సో సైబర్ వేలర్ గుంటూరు పోలీస్ డిపార్ట్మెంట్, ఓకే, ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ పీపుల్. సో ఎన్టీఆర్ వైద్య సేవా స్కీమ్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గేవ్ నాట్ టు లాంచ్ ₹25 lakh హెల్త్ కవర్ ఫర్ ఈచ్ ఫ్యామిలీ యాన్యువల్లీ. సో ఇది గుర్తుపెట్టుకోవాలండి, 25 lakh హెల్త్ కవర్ ఫర్ ఈచ్ ఫ్యామిలీ యాన్యువల్లీ. మన ఎన్టీఆర్ వైద్య సేవా స్కీమ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్కీమ్. 25 lakh హెల్త్ కవర్ ఫర్ ఈచ్ ఫ్యామిలీ, ఇది గుర్తుపెట్టుకోండి. దిస్ ఇనిషియేటివ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద ఎన్టీఆర్ వైద్య సేవా స్కీమ్ విచ్ ఇస్ ట్రాన్సిషనింగ్ ఫ్రమ్ ఎ ట్రస్ట్ బేస్డ్ సిస్టమ్ టు అన్ ఇన్సూరెన్స్ మోడల్ టు ఇంప్రూవ్ సర్వీస్ క్వాలిటీ. ఇట్ కవర్స్ 3257 మెడికల్ ప్రొసీజర్స్. ఇట్ ఇన్వాల్వ్స్ బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్. సో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓన్లీ పబ్లిక్ అనొచ్చు లేదా ఓన్లీ ప్రైవేట్, అలా ఓన్లీ ప్రైవేట్ ఉండదు, కానీ ఓన్లీ పబ్లిక్ అన్నప్పుడు మేబీ ఇది గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి ఓన్లీ పబ్లిక్ హాస్పిటల్స్ అలా అనుకో. హాస్పిటల్ కూడా కాదు, పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇన్సూర్డ్ అన్నాడు. సో ఆల్ ఇన్సూరెన్సెస్ ఆర్ కవర్డ్. ఓకే, గవర్నమెంట్ హోప్స్ ఇట్ విల్ reduce the administrative delay and enhance public trust. This initiative also expected to enhance fraud detection and expedite the process of claims and to provide quality healthcare to economically disadvantaged families in the state. ఓకే, సో పూర్ పీపుల్ కి ఎవరైతే ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి వస్తారో వాళ్ళకి క్వాలిటీ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయడానికి. టు ప్రొవైడ్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ టు బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీస్ బై ఆఫరింగ్ క్యాష్లెస్ ట్రీట్మెంట్. సో మనకి ఎలాగైతే ఆయుష్మాన్ భారత్ ఇవన్నీ ఉన్నాయో క్యాష్ హెల్త్ ప్రోగ్రామ్స్ ఫర్ ద పూర్ పీపుల్, సో మనకు ఆంధ్రాలో ఎన్టీఆర్ వైద్య సేవ. ద స్కీమ్ కవర్స్ 3257 మెడికల్ ప్రొసీజర్స్ ఎక్సెట్రా అండ్ ఇంప్లిమెంటేషన్ డాక్టర్ నందమూరి తారక రామారావు వైద్య సేవ ట్రస్ట్. సో ఇది ఇంప్లిమెంట్ చేసేది ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్, ఎన్టీఆర్ వైద్య సేవ స్కీమ్. 25 lakhs, అవన్నీ కూడా పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సో రీసెంట్లీ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ విట్నెస్డ్ a rise in GBS, okay, Guillain-Barré syndrome, prompting government action. Chief Minister has ordered an investigation into outbreak. Earlier, Maharashtra also reported rising case of GBS. సో ఈ GBS సిండ్రోమ్ అనేది మనకి ఆంధ్రాలో ఒక కేసు వచ్చింది, మహారాష్ట్రలో కూడా ఈ మధ్యన కొన్ని కేసు వచ్చాయి. ఇట్స్ ఎ రేర్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్ ఎఫెక్టింగ్ ద పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. ఓకే, సో ఇట్స్ ఎ ఆటో ఇమ్యూన్ డిసార్డర్. సో అవర్ ఇమ్యూన్ సిస్టమ్ స్టార్ట్స్ అటాకింగ్ అవర్ ఓన్ బాడీ. ఓకే, సాధారణంగా బయట నుండి ఏదైనా మనం బయట నుండి ఏదైనా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ వచ్చినప్పుడు బాడీ విల్ ఐడెంటిఫై అండ్ అటాక్ దట్. ఓకే, వైట్ బ్లడ్ సెల్స్ ఇవన్నీ కూడా
they help they provide immunity to the body. సో ఈ సిండ్రోమ్ వచ్చినప్పుడు ఏంటంటే బాడీ విల్ నాట్ బి ఏబుల్ టు డిఫరెన్షియేట్ బయట ఉన్నటువంటి సెల్స్ కి మన ఓన్ సెల్స్, ఎస్పెషల్లీ దిస్ ఈస్ ఎఫెక్టింగ్ ద నర్వస్ సిస్టమ్. సో వాళ్ళకి ఏంటంటే పారాలిసిస్. ఓకే, సో it typically starts with weakness, tingling, numbness in the limbs, and slowly progress to paralysis that may last from 6 months to a year. సో నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి పారాలిసిస్ అంటే మన సొంత బాడీని మన బాడీయే అటాక్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ as ఆటో ఇమ్యూన్ డిసార్డర్. సో ఈ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఈ మధ్యన ఎక్కువ న్యూస్ లో ఉండేది సమ్ డిసీజ్ పేరు కూడా. ఎనీవే ఈ డిసీజెస్ కూడా SNT లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద సిలబస్. సో ఏవైతే మొన్న మధ్యన కోవిడ్, తర్వాత ఈ మధ్యన కొన్ని వైరస్లు ఏవైతే వచ్చాయో అవన్నీ. సో ఈ మధ్యన మనకి ఇంకోటి కూడా LSD అనుకుంటా. సో lumpy skin disease which was affecting cows, cattle, etc. That was also in news. సో దాని మీద కూడా మనం గతంలో చాలా క్వశ్చన్స్ అవి చేసాం. సో ఇప్పుడు గిలియన్ బార్ సిండ్రోమ్ కూడా మనకు ఆంధ్రప్రదేశ్ లో కేసెస్ రైజ్ అవుతున్నాయి. సో ట్రై టు కీప్ దట్ ఇన్ మైండ్. ఆంధ్రప్రదేశ్ launches WhatsApp governance. So Andhra Pradesh government recently launched the Manamitra initiative. Okay, so దాని పేరు Manamitra. So this program aims to enhance governance through WhatsApp. Okay, so Nara Lokesh, Minister for IT, Electronics and Communication, also Education Minister కూడా అనుకుంటా. Okay, so Education Minister కూడా I think it's Nara Lokesh. So apart from that, IT, Electronics, Communication ఇవన్నీ కూడా is the minister. WhatsApp governance introduced in Guntur. సో అది కూడా అడుగుతుంటారండి ఎక్కడ లాంచ్ చేశారు. The initiative will allow citizens to access 161 civil services via WhatsApp. This move is part of a broader effort to make government services more accessible and efficient. సో వాట్సాప్ లోనే మనము ఏదైతే మనకు కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే పలానా కోడ్ ఏదో నొక్కితే వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ అడిగితే మన ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే దే విల్ ప్రాసెస్ ఇట్ అండ్ ప్రొవైడ్ us with క్యాస్ట్ సర్టిఫికేట్. సో అలాగా వాట్సాప్ ద్వారానే గవర్నెన్స్ అనేది చేయడం. దానికి పెట్టిన పేరు మనమిత్ర. సో ఫీచర్స్ ఆఫ్ Manamitra will provide a range of civil services through a dedicated WhatsApp number. In the first phase, 161 services will be offered. So how many services will be offered in the first phase of Manamitra? అంటే 161. అలా కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలండి. సో దీస్ ఇంక్లూడ్ గవర్నమెంట్ సర్టిఫికేట్స్ అండ్ వేరియస్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్. ఓకే, సో మున్సిపల్ సర్వీసెస్, బహుశా వాటర్ ట్యాక్స్ పే చేయడం అలాంటివి కూడా ఉంటాయేమో, ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయడం. Special QR code will accompany each certificate. This QR code will link directly to the Andhra Pradesh government website, ensuring authenticity and reducing the risk of fake. సో ఫేక్ ఉన్నా సరే ఆ QR కోడ్ స్కాన్ చేస్తే, సపోజ్ మనం ఫేక్ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టినా ఆ QR కోడ్ స్కాన్ చేస్తే అది గవర్నమెంట్ వెబ్సైట్ లో ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది, కాబట్టి అథెంటిసిటీ అనేది మనకు ఉంటుంది అనమాట. సో ఐ థింక్ వీ కెన్ స్టాప్ ఓకే ఫర్ సమ్ టైమ్. సో వీ ఆల్రెడీ కవర్డ్. సో నెక్స్ట్ క్లాస్ లో విల్ ట్రై టు కవర్ మోర్ కరెంట్ అఫైర్స్. ఓకే, so these current affairs will be useful for all examinations. Okay, so after this అంటే we are doing current affairs in general మనం అన్ని కవర్ చేస్తున్నప్పటికీ కూడా పర్టికులర్ గా ఇప్పుడు రాబోయే హైకోర్టు నోటిఫికేషన్స్ కి ఒక కోర్స్ పెట్టడం జరిగింది, హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ టెస్టర్. హోల్ కోర్స్ ఇస్ ఓన్లీ 150 రూపీస్ అండి. ఓకే, సో దీనిలో మనకి సో కరెంట్ అఫైర్స్ అన్ని కూడా మొత్తం అన్ని ఇందులో కవర్ అయిపోతాయి. ఓకే, ఫస్ట్ కరెంట్ అఫైర్స్ మీకు షార్ట్ ఫార్మాట్ కరెంట్ అఫైర్స్, దాని రిలేటెడ్ MCQs కూడా మనం ప్లేలిస్ట్ ఒకటి పెట్టాం దీనికి, హైకోర్టు, దానిలో ఇవన్నీ అప్లోడ్ చేస్తున్నాం రెగ్యులర్ గా. ప్లీజ్ గో త్రూ దట్ ఛానల్లో ప్లేలిస్ట్కి వెళ్ళి హైకోర్టు నోటిఫికేషన్ అని ఉంటుంది, దానిలో చూడండి. సో MCQs కూడా ఏ మంత్ ఆ మంత్ మనం కవర్ చేస్తున్నాం. సో కరెంట్ అఫైర్స్ MCQs కవర్ అయిపోతాయి. సో ఇంగ్లీష్ కి 700 పేజెస్ PDF ఉందండి, దీనిలో మోర్ దెన్ 10 to 15 మోడల్ పేపర్స్. ఓకే, ఒక్కొక్క టాపిక్ కి థౌసండ్స్ ఆఫ్ క్వశ్చన్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అన్ని కూడా ఉన్నాయి. సో ఈ PDF లో మీకు ఏంటంటే మొత్తం కవర్ అయిపోతుంది. దిస్ PDF విల్ హ్యావ్ ఎవ్రీథింగ్. సో ఇందులో మీకు ఏంటంటే మొత్తం అన్ని ఆల్ టాపిక్స్ అన్ని కూడా ఇందులో మీకు కవర్ అయిపోతాయి. ఓకే, సో మన సిలబస్ కి ఉన్నవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. సో ఒక్కొక్క టాపిక్ మీద లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ దేర్, అండ్ ఆల్సో ఇదంతా కాంప్రహెన్షన్.
సో ఈ మోడల్ పేపర్స్ కూడా అండి. ఓకే, ఆల్ ప్రీవియస్ మోడల్ పేపర్స్ అన్ని కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో ఆల్ ప్రీవియస్ ఎగ్జామ్స్, ఓకే, మోడల్ పేపర్స్ మేనేజ్మెంట్ ఎగ్జామ్ లో ఉన్నటువంటి అంటే ఈ ఎల్ఐసివి ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి కాకుండా ప్రాక్టీస్ టెస్ట్ పేపర్స్ ఉన్నాయి. ఓకే, ప్రాక్టీస్ టెస్ట్ పేపర్స్ కాకుండా ఈ సెంటెన్స్ బిల్డింగ్ వొకాబులరీ, ఓకే, స్పాటింగ్ ఎర్రర్స్, సినోనియం, యాంటోనియం, ఓకే, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అన్నీ ఉన్నాయండి. ఓకే, సెంటెన్స్ కంప్లీషన్. సో మనకి సిలబస్ లో ఉన్నటువంటి మొత్తం అంతా కూడా ఇందులో కవర్ అయింది. ఓకే, సో ఈ పీడిఎఫ్ లో మీకు ఇంగ్లీష్ అంతా కవర్ అయిపోతుంది. అలా కాకుండా ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ మీద స్పెషల్ గా స్ట్రెస్ చేశాడు కాబట్టి ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ కి థియరీ అంతా ఈ పీడిఎఫ్ లో ఉంటుంది. క్వశ్చన్స్, ఓకే, హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ రెండు పీడిఎఫ్స్ లో మీకు కవర్ అయిపోతాయి. సో ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అనేది యాజ్ పర్ ఎగ్జామ్ సరిపడా మీకు ఇందులో కవర్ అవుతాయి. సో టెస్ట్ సిరీస్ అనేది విత్ సొల్యూషన్స్ ఉంటాయండి. ఓకే, ఓన్లీ క్వశ్చన్స్ ఉండవు. దీనిలో ఒక్కొక్క దానిలో 40 ఉంటాయి. అరౌండ్ ఒక 10 చేయాలని టార్గెట్ పెట్టుకున్నాను. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఐ విల్ ట్రై టు మేక్. దీనిలో ఏంటంటే క్వశ్చన్ విత్ ఆన్సర్. ఓకే, సో క్వశ్చన్ విత్ ఆన్సర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై సొల్యూషన్. ఓకే, క్వశ్చన్ విత్ ఆన్సర్ అండ్ సొల్యూషన్ అలా ఉంటుంది అనమాట. సో టెస్ట్ సిరీస్ ఓన్లీ క్వశ్చన్స్ ఉండవు. ఎందుకంటే ఓన్లీ క్వశ్చన్స్ అనేది మీకు ఆల్రెడీ ఇక్కడ ఎంసీక్యూస్ లో కవర్ అయిపోతుంది. ఓకే, కరెంట్ అఫైర్స్ లో ఏదైతే మంత్లీ ఎంసీక్యూ ఉందో దానిలో మీకు ఆల్రెడీ క్వశ్చన్ విత్ ఫాలోడ్ బై ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు కవర్ అయిపోతుంది అనమాట. సో ఇది కూడా చాలా వీడియోస్ లో ఆల్రెడీ పెడుతున్నాను. ప్లీజ్ గో త్రూ దోస్ వీడియోస్. ఇక్కడ ఏంటంటే మీకు క్వశ్చన్, ఓకే, సో ఆన్సర్ చేసుకొని తర్వాత ఆన్సర్ విత్ సొల్యూషన్ అనేది చూసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. సో ఇలాగ మంత్లీ ఎంసీక్యూస్ అనేది ఇక్కడ మీకు కవర్ అవుతుంది. సో ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఇక్కడ కవర్ అవుతుంది. టెస్ట్ సిరీస్ ఐ విల్ ట్రై టు మేక్ 10, బట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఎన్ని కుదిరితే అన్ని ఇస్తాను. సో జనరల్ సైన్స్ అంతా ఇందులో కవర్ అయిపోతుంది. ఎకనమీ బేసిక్స్ అంతా కూడా ఇందులో కవర్ అయిపోతాయండి. ఓకే, సో పెద్ద పెద్ద పీడిఎఫ్స్ కాకుండా ఈ పీడిఎఫ్ లో ఏంటంటే మనకు బేసిక్స్ కవర్ అవుతాయి. దీని మీద వీడియోస్ కూడా కొన్ని చేస్తాను. తర్వాత జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ అంతా కూడా ఇందులో కవర్ అయిపోతుంది. సో దీని మీద కూడా గతంలో ఒక ప్లేలిస్ట్ ఉంటుంది ఏపీ జాగ్రఫీ మీద. సో ఇందులో మీకు ఏంటంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ గురించి మొత్తం, ఓకే, సో న్యూ డిస్ట్రిక్ట్స్, బౌండరీస్, ఇక్కడ ఏంటంటే మొత్తం పాపులేషన్, ఏరియా డెన్సిటీ ఇవన్నీ కవర్ అయిపోతాయి. తర్వాత ఇందులో ఏది హైలో ఉంటుంది ఇలాంటివన్నీ. సో రివర్స్, వాటర్ ఫాల్స్, ఓకే, రివర్స్ గురించి డీటెయిల్గా ఉంటుంది. రివర్ సిస్టమ్స్ గురించి, సో వాటర్ ఫాల్స్ గురించి, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అన్ని కూడా కవర్ అయిపోతాయి. సో ఎనర్జీ, పవర్, సాయిల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్, అంటే ఎగ్జామ్ కి సరిపడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా జిఐ ట్యాగ్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో ఎగ్జామ్ కి సరిపడా మీకు అంతా కూడా కవర్ అయిపోతుంది. ఇండస్ట్రీస్, తర్వాత పోర్ట్స్, ఎస్ఈజెడ్స్. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు క్విక్ రివిజన్ కి పనికి వస్తుంది. ఈ మినరల్స్, ఎక్కడెక్కడ ఏ మినరల్స్ దొరుకుతాయి ఇవన్నీ కూడా మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేసినప్పుడు ఇది పక్కన పెట్టుకొని చేసుకుంటే మీకు సరిపోతుంది. సో ఏపీ జాగ్రఫీ అంతా కూడా ఇందులో కవర్ అయిపోతుంది. ఇండియన్ జాగ్రఫీ కూడా ఇందులో కవర్ అవుతుంది. సో పాలిటీ కూడా మంచి పీడిఎఫ్ ఉంది, దీనిలో ఇది కవర్ అవుతుంది. సో దీనిలో ఇంపార్టెంట్ 1500 వన్ లైనర్స్ ఉంటాయండి. ఓకే, సో దీనిలో ఏంటంటే 1500 క్వశ్చన్స్ ఉంటాయి. బట్ క్వశ్చన్ ఈజ్ లైక్ సింపుల్ స్టేట్మెంట్. సో ఇస్ ద పర్సన్ ఫౌండ్లీ నోన్ యాజ్ చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాగా సో యాక్చువల్గా ఈ పీడిఎఫ్ అనేది ఈ షార్ట్ ఫార్మాట్ ఎగ్జామ్స్ కి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఐడియా ఆఫ్ కాన్స్టిట్యూషన్ వాజ్ ఫస్ట్ గివెన్ బై ఎంఎన్ రాయ్. ఓకే, సో ఇది పాలిటీ అంతా కవర్ అయిపోతుంది. ఇందులో మొత్తం ఆల్ 1500 క్వశ్చన్స్ ఉంటాయి. సో సబ్జెక్ట్ లైక్ డిఫెన్స్ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆర్ ఇన్ లిస్ట్ 1. సో ఇలా ఏంటంటే డిఫరెంట్ మొత్తం ఆల్ టాపిక్స్ అన్ని కూడా కవర్ అవుతాయి. ఫుల్ ఫార్మ్ ఆఫ్ పిఎల్, ఓకే, హూ ఇస్ ప్రిసైడెడ్ బై నాన్ మెంబర్ ఎక్సెట్రా, ఇలా అన్ని వన్ లైన్ అనమాట. ఓకే, నాట్ ఎగ్జాక్ట్లీ క్వశ్చన్ విత్ ఆన్సర్ కాకుండా. సో జనరల్ గా ఈ షార్ట్ ఫార్మాట్ ఎగ్జామ్స్ కి ఈ 1500 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బాగా హెల్ప్ అవుతాయి. పవర్ టు ఎస్టాబ్లిష్ న్యూ స్టేట్స్, ఓకే, రెస్ట్ విత్ పార్లమెంట్. సో ఈ 1500 తో పాటు మీకు ఏంటంటే ఇండియన్ పాలిటీ లూసెంట్, ఓకే, లూసెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇందులో ఉంటుంది. సో ఇలా ఇప్పటికీ పాలిటీ, ఎకనమీ ఇవన్నీ కూడా, హిస్టరీ, జాగ్రఫీ ఆల్మోస్ట్ యాజ్ పర్ సిలబస్ మొత్తం కూడా పీడిఎఫ్స్ రెడీ అయిపోయి. సో దిస్ హోల్ కోర్స్ ఇస్ ఓన్లీ ₹150 అండి. ఓకే, సో 150కి ఈ మెటీరియల్ మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను. యాజ్ మెనీ వీడియోస్ యాజ్ మచ్ పాసిబుల్. అంటే సపరేట్ గా క్లాసెస్ అంటూ ఏముండవు. యూట్యూబ్ లో పెట్టే వీడియోస్ అందరికీ ఓపెన్ గా ఉంటాయి.
సో తర్వాత ఫ్యూచర్లో ఏమైనా ఎక్స్ట్రా వీడియోస్ చేస్తే అవి ఓన్లీ పెయిడ్ బ్యాచ్కి పెడతాను మేబీ, బట్ ఇన్ జనరల్గా ఈ మెటీరియల్ అంతా కూడా మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను. ఓకే, సో దిస్ ఈజ్ ఓన్లీ 150 rupees. ప్లీజ్ ట్రై టు పర్చేస్ అండ్ ప్రిపేర్ వెల్ ఫర్ ద ఎగ్జామ్. థ్యాంక్ యూ.